హలో వ్యూవర్స్, ఈ వీడియోలో జాబ్స్ ఎలా సెర్చ్ చేయాలి అనేది చూద్దాం. మనం జాబ్స్ అనేవి పోర్టల్స్లో, వెబ్సైట్స్లో, న్యూస్ పేపర్ అండ్ ఇంకా వేరియస్ ప్లాట్ఫామ్స్లో ఉంటాయి. మరి జాబ్స్ మనం ఎలా సెర్చ్ చేసుకోవాలి అనేది మనకు తెలిస్తే మనకి ఏ జాబ్ కావాలో మనం ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో మరి చూద్దామా? రైట్. సో ఈ వీడియోలో మనం చూద్దాం జాబ్ పోర్టల్స్లో జాబ్స్ ఎలా సెర్చ్ చేసుకోవాలి. ఓకే, నౌకరీ, లింక్డ్ఇన్, ఇండీడ్, మాన్స్టర్, ఇలా చాలా వెబ్ పోర్టల్స్ అనేవి ఉంటాయి, జాబ్ పోర్టల్స్ అనేవి ఉంటాయి. అయితే ఒక్కటి తెలిసిందనుకోండి ఎలా చేయాలనేది మిగతా వాటిల్లో కూడా అలాగే చేసుకోవచ్చు. ఓకే, సో జనరల్ జాబ్ పోర్టల్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మోస్ట్లీ తెలుగులో ఉన్నాయి. ఓకే, రైట్. సో నౌకరీ, ఇండీడ్, మాన్స్టర్, లింక్డ్ఇన్ ఇవన్నీ కూడా ఏంటి మీరు సెర్చ్ చేసుకోవచ్చు. అది తెలుగు అంటే అన్ని ఇంగ్లీష్లోనే ఉంటాయి. ఓకే, అన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటాయి. రైట్. సో ఇది మనకు ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. నౌకరీ ఎలా సెర్చ్ చేసుకోవాలి మనం జాబ్స్ అనేది, ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. నేను ఈ యొక్క ఫైల్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? చాలా ఉన్నాయి చూడండి. నౌకరీ, ఇండీడ్, మాన్స్టర్, లింక్డ్ఇన్, యాప్టిట్యూడ్ తెలుగు, ఓకే, కెరీర్ నాలెడ్జ్ హబ్, కెరీర్ పాత్, ఫ్రీ జాబ్స్ ఇన్ఫర్మేషన్, ఓకే, యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది దీనిది, ఫ్రీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అది, బాగుంటాయి. గవర్నమెంట్ జాబ్స్ తెలుగు అప్డేట్స్, ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి. వీటిలో ఓన్లీ జాబ్ ప్లేస్మెంట్సే కాకుండా, జాబ్ రిలవెంటే కాకుండా యూ క్యాన్ ప్రిపేర్ ఫర్ ద జాబ్స్ ఆల్సో. అంటే కోచింగ్ కూడా ఉంటుంది, యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ కొన్ని ఏమున్నాయి, హిందీకి రిలేటెడ్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? ఇవి హిందీలో కూడా అవైలబుల్ ఉంటాయి. సర్కారీ పరీక్ష ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఓకేనా? సో వీటిని యూస్ చేసుకొని మనము జాబ్స్ అనేది మనం వెతుక్కోవచ్చు. మరి చూద్దామా, మరి నౌకరీలో ఎలా జాబ్ సెర్చ్ చేసుకోవాలి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. దీనిపైన సెపరేట్ వీడియో అనేది చేస్తాను తర్వాత. ఓకే, జస్ట్ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ అన్నమాట. ఆల్ రైట్. ఇక్కడ చూడండి, నౌకరీ.com, జస్ట్ నౌకరీ అని టైప్ చేయగానే .com వచ్చేసేసింది. ఇక్కడ ఇప్పుడు నేను ఇది లాగౌట్ అవుతాను. ఇది ఇక్కడ నౌకరీ.com అని టైప్ చేయగానే ఏమడుగుతుంది, అది లాగిన్ అవ్వమని అడుగుతుంది. ఓకే, లాగిన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఆల్రెడీ మీరు గూగుల్ అకౌంట్ మీకు ఉంది కాబట్టి సైన్ ఇన్ విత్ గూగుల్ ఇచ్చేయండి. ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఏం చేయాలి, సర్చ్ జాబ్స్ హియర్ ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఓకే, డేటా ఎంట్రీ ఆపరేటర్ కావాలనుకోండి, మీరు డేటా అని టైప్ చేయగానే డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసింది. ఓకే, క్లిక్ చేయండి. ఎక్స్పీరియన్స్ ఏంటి, మీరు ఫ్రెషరే కదా, ఫ్రెషర్ అయితే ఫ్రెషర్, లేక ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది చేసుకోండి. లొకేషన్ ఎక్కడ కావాలి, హైదరాబాద్లో కావాలా, విజయవాడలో కావాలా, ఎక్కడ కావాలో టైప్ చేసేసేయండి. సర్చ్ బటన్ క్లిక్ చేయండి. అంతే. మీకు ఒకవేళ రిమోట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలనుకోండి, రిమోట్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, డేటా ఎంట్రీ ఆపరేటర్ అమిత్ గోయల్. ఓకే, ఇక్కడ నుంచండి అలౌ దిస్ టైం క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, 0 to 4 అంటే అర్థం ఏంటిది, 0 అంటే ఫ్రెషర్ అంటే నో ఎక్స్పీరియన్స్, అంటే 4 years, 0 to అంటే ఫ్రెషర్ టు 4 years ఎక్స్పీరియన్స్ గల వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. శాలరీ 2.5 to 4.7 lakhs పర్ యానం, హైదరాబాద్, పూణే ఇక్కడ ఉంది. అయితే ఇప్పుడు ఇది క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ చూడండి ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి జాబ్స్, ఇంకా కింద చాలా ఉన్నాయి డేటా ఎంట్రీ అనేవి. అయితే దీంట్లో చాలా అనేవి డేటా ఎంట్రీలో ఫేక్ జాబ్స్ కూడా ఉంటాయి. ఓకేనా? అయితే మరి ఎలా కనిపెట్టాలి అంటే, వాళ్ళు డబ్బులు అడిగారు అంటే అది ఫేక్ అన్నట్టే. ఎవరైతే డబ్బులు అడుగుతున్నారో వాళ్ళ జోలికి వెళ్ళకండి, కాల్ కట్ చేయండి. ఓకే, బ్లాక్ చేసేసేయండి, సరిపోద్ది. అయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ క్లిక్ చేసేయండి.
ఇక్కడ ఎప్పుడు పోస్ట్ చేశారు, ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి, ఓపెనింగ్స్ 19 ఓపెనింగ్స్ అంటే అర్థం ఏంటి, 19 జాబ్స్ ఉన్నాయి అన్నమాట. అయితే ఎంతమంది అప్లై చేశారు, 1043. ఓకే, ఇంతమంది అప్లై చేశారు. జాబ్ హైలైట్స్, బేసిక్ టైపింగ్ స్పీడ్ 15 to 30 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలంట, ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉండాలంట. పర్ఫార్మ్ డేటా ఎంట్రీ టాస్క్ విత్ నో టార్గెట్స్ ఆర్ టైమ్ కాన్స్ట్రైంట్స్, అయితే టార్గెట్స్ అనేవి లేవు అని చెప్తున్నాడు. ఓకే, అయితే జేడి జాబ్ డిస్క్రిప్షన్ చూసుకోండి. ఓకే, అండ్ ఇక్కడ ఏజ్ క్రైటీరియా కూడా ఇచ్చాడు, క్వాలిఫికేషన్ ఇచ్చాడు, మీ టైపింగ్ స్పీడ్ ఎంత ఉండాలి, మీకు ఏం స్కిల్స్ ఉండాలి అనేది ఇచ్చాడు. ఓకే, ఇవన్నీ కూడా చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ శాలరీ ఇచ్చేసాడు, ఎక్కడ లొకేషన్ కూడా ఇచ్చాడు. అలాగా మీకు ఓకే అనిపించింది అనుకోండి, అప్లై ఇచ్చేయండి. ఇలా అప్లై ఇచ్చేస్తే ఏమవుతుంది, అది ఇలా వస్తుంది అనమాట. ఓకే, హౌ మచ్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ ఇన్ ఎక్సెల్. ఓకే, క్వైరీస్ ఉన్నాయి అక్కడ. సపోజ్ ఫ్రెషర్ అనుకోండి, 0 టైప్ చేయండి. సేఫ్. రెజ్యూమ్ అప్లోడ్ చేయాలంటున్నాడు, రెజ్యూమ్ రెడీగా పెట్టుకోండి. అప్లోడ్ రెజ్యూమ్ ఎలా తయారు చేయాలో కూడా మనం ఒక వీడియో చూద్దాం. అప్లోడ్ రెజ్యూమ్ ఇక్కడ నుంచి ఏం చేయండి, రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసేసుకోండి. దట్స్ ఆల్, ఐ విల్ డూ ఇట్ లేటర్ అంటే ఓకే, నో ప్రాబ్లం. దట్స్ ఆల్, అయిపోయింది అనమాట. ఓకే, యూ హ్యావ్ సక్సెస్ఫుల్ అప్లై టు డేటా ఎంట్రీ ఆపరేటర్. హౌ సింపుల్ ఇట్ ఈస్ కదా. ఈ విధంగా మనం ఏం చేసుకోవచ్చు, జాబ్ అనేది naukri.com లో అప్లై చేసుకోవచ్చు. ఆల్రైట్, అలాగే గవర్నమెంట్ జాబ్స్ ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. మనం ఇప్పుడు ఏం చూసాము, జనరల్ జాబ్ పోర్టల్స్ చూసాం. నౌకరీ ఎలా చేశారు, లింక్డ్ఇన్ లో కూడా అలాగే. ఓకేనా, చూద్దాం. మరి లింక్డ్ఇన్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకోండి. సేమ్ మీరు naukri.com లో ఎలా క్రియేట్ చేసుకుంటారు, ఈమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకుంటారు, అలాగే మిగతా ఏవైనా సరే ఈజీగా. ఓకే, అక్కడ సర్చ్ బాక్స్ ఉంటుంది టాప్ లెఫ్ట్ లో, ఆ సర్చ్ బాక్స్ లో క్లిక్ చేయండి. లింక్డ్ఇన్ లో మీకు ఏ జాబ్ కావాలో ఆ జాబ్ నేమ్ టైప్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఇప్పుడు నౌకరీలో వచ్చినట్టుగానే అలా వస్తుంది అనమాట. నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్స్ చూద్దాం. ఓకే, సర్కారీ నౌకరీ. రైట్, ఇవన్నీ కూడా ఏంటి, పోర్టల్స్ అన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా పోర్టల్స్. ఆ పోర్టల్ గురించి డిస్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరిగింది, చూసుకోండి, చదువుకోండి. ఓకే, ఆ యొక్క పోర్టల్కి వెళ్ళేసేసి మీరు జాబ్ అనేది అప్లై చేసుకోండి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ జాబ్ పోర్టల్స్ అన్నమాట. ఓకేనా, రైట్. అలాగే ఫ్రీలాన్సింగ్, ఈ జాబ్స్ అంటే గవర్నమెంట్ జాబ్స్ అని, ప్రైవేట్ జాబ్స్ అని ఏ కాకుండా ఫ్రీలాన్సింగ్. కొందరికి జాబ్ ఒక దగ్గర 9 అవర్స్ అలా 10 అవర్స్ మనం వర్క్ చేయడం అంటే ఇష్టం ఉండదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర స్కిల్ టాలెంట్ అనేది పర్ఫెక్ట్ గా ఉంది. వాళ్ళు ఎవరి దగ్గరనో అలా వర్క్ చేయాలని కోరు ఫుల్ టైంలో. ఏమనుకుంటారు అంటే, ఎలాగైతే కార్పెంటర్, ఓకేనా, ఇంజనీర్స్, వాళ్ళు ఏం చేస్తారు, మోస్ట్లీ ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు అనమాట. ఓకే, ఒక దగ్గర హైయర్ అయి ఉండకుండా. ఓకే, సపోజ్ నేను గ్రాఫిక్ డిజైనర్ అనుకోండి, నేనేం చేస్తాను, నా గురించి నలుగురికి తెలియజేస్తాను. ఏ విధంగా, విజిటింగ్ కార్డ్స్ ద్వారాను, లేకపోతే ఏదైనా పోర్టల్స్ ద్వారాను, నౌకరీ ఇలాంటి, లింక్డ్ఇన్ ఇలాంటి తెలియజేస్తాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఏం చేస్తారు, ఓకే, నా ప్రొఫైల్ చూసి నన్ను అప్రోచ్ అవుతారు. అప్పుడు నేను చేస్తాను, చెప్తాను, ఓకే, ఈ లోగో డిజైన్ చేయడానికి నేను ఇంత తీసుకుంటాను. అతనికి ఓకే అనిపించింది అనుకోండి, అతను నాతో ఏం చేస్తాడు, కమిట్ అవుతాడు అనమాట. ఓకే, తర్వాత ఏం చేస్తాం, మేము బిజినెస్ స్టార్ట్ చేసేస్తాం. ఆయన నాకు ఆర్డర్ ఇస్తాడు, నేను ఆ వర్క్ చేసి ఆయనకి ఇస్తాను, నేను పేమెంట్ తీసుకుంటాను. అంతవరకే అనమాట ఫ్రీలాన్సింగ్ అంటే. ఇక ఆయనకు నాకు దాని నుంచి ఏం సంబంధం ఉండదు. ఇలాంటివి ఎన్నో మనం ప్రాజెక్ట్స్ అనేవి హ్యాండిల్ చేయొచ్చు. ట్రైనర్స్ అనేది కాలేజెస్లో, యూనివర్సిటీస్లో ట్రైనింగ్ ఇస్తారు, ఫ్రీలాన్సింగ్ చేస్తూ. ఇన్స్టిట్యూట్స్లో కూడా ఇస్తుంటారు. ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏముంటాయి, ఫ్రీలాన్సింగ్ అనేది ఉంటుంది. దిస్ ఈస్ ద బెస్ట్. ఎవరికైతే స్కిల్ ఉందో వాళ్ళు ఏం చేయాలి, ఫ్రీలాన్సింగ్ వైపు వెళ్తే మంచిగా సంపాదించవచ్చు. దే విల్ ఎంజాయ్ దేర్ లైఫ్ అండ్ దేర్ వర్క్. ఓకే, సో ఫ్రీలాన్సింగ్ చూద్దామా మరి. ఇవి అప్ వర్క్, ఫైవర్, గురు, ఇవన్నీ కూడా ఏంటి, వెబ్సైట్స్ అన్నమాట. ఓకేనా, సో ఈ యొక్క వెబ్సైట్స్ లో ఏమవుతుంది, మనము ఫ్రీలాన్సింగ్ అనేది వెతుక్కోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టుగా మనం బయటికి వెళ్ళి చేసుకోవచ్చు, మనం ఇందులో కూడా మనం వర్క్ అనేది వెతుక్కోవచ్చు. అక్కడ వర్క్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, మనలాంటి చేసే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. ఇవన్నీ కూడా ఏంటి, పాపులర్ ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ అన్నమాట. అప్వర్క్ చాలా పాపులర్, అప్ వర్క్ అనేది. ఇందులోకి లాగిన్ అయిపోయి మనం చేసుకోవచ్చు వర్క్ అనేది, చాలా బాగుంటుంది. సో హౌ టు సర్చ్ జాబ్స్ ఆన్ దిస్ సైట్స్, ఏం చేయాలి, ఫ్రీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి మన యొక్క ఈమెయిల్ అకౌంట్తో.
అంతే, చేసుకుంటూ పోవడమే. ఈజీ కదండి. రైట్. అలాగే కంపెనీ వెబ్సైట్స్ మనం ఇప్పుడు చూసాం. ఓకే, జాబ్ పోర్టల్స్ లో ఎలా గవర్నమెంట్ జాబ్స్ ఏ వెబ్సైట్స్ లో ఉంటాయి అనేది, ఫ్రీలాన్సింగ్ ఎలా చేసుకోవాలనేది, అలాగే కంపెనీ వెబ్సైట్స్ ఎలాగైతే టాటా, బాటా లాంటివి, ఓకే, టీసీఎస్ లాంటివి, విప్రో లాంటివి, టెక్ మహీంద్రా లాంటివి ఏముంటాయి, కంపెనీస్వి వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్స్ లోకి వెళ్ళేసేసి చూద్దాం. కెరీర్ పేజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఏం చేస్తాం మనము, సపోజ్ టీసీఎస్ అనుకోండి, ఆ టీసీఎస్ వెబ్సైట్ లోకి వెళ్తాం. ఇలా www.tcs.com అందులోకి వెళ్ళేసి ఏం చేస్తాం మనము, కొన్నిట్లోనేమో కెరీర్స్ అని ఉంటుంది, కొన్నిట్లో జాబ్స్ అని ఉంటుంది, కొన్నిట్లో వర్క్ విత్ అస్ అని ఉంటుంది, కొన్నిట్లో జాయినర్స్ అని ఉంటుంది. వీటి పేరుతో ట్యాబ్స్ ఉంటాయి పైన. ఆ ట్యాబ్ ని క్లిక్ చేస్తే మోస్ట్లీ కెరీర్స్ అని కానీ జాబ్స్ అని కానీ ఉంటాయి. అది క్లిక్ చేస్తే ఏమవుతుంది, అక్కడ వాళ్ళ దగ్గర ఏమేమి జాబ్స్ ఉన్నాయి అనేది చూపిస్తుంది. సపోజ్ లొకేషన్, ఇప్పుడు లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటాం హైదరాబాద్ అని చెప్పేసి, అయితే హైదరాబాద్ లో ఉన్న జాబ్స్ అన్ని కూడా చూపిస్తుంది అది. ఇక్కడ హైదరాబాద్ తీసుకున్నాము, సపోజ్ ఇక్కడ నేను ఐటీ అని తీసుకుంటాను, ఇక్కడ నేను ఎక్స్పీరియన్స్ లెవెల్ ఏంటో సెలెక్ట్ చేసుకుంటాను, ఏ జాబ్ అని సెలెక్ట్ చేసుకుంటాను. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఏం చేస్తుంది, లిస్ట్ ఇస్తుంది. అంటే మనం సెలెక్ట్ చేసిన దాంట్లో ఏమేం ఎన్ని జాబ్స్ ఉన్నాయి, దానికి శాలరీ ప్యాకేజ్ అని మొత్తం జేడీ అనేది క్లియర్ గా ఉంటుంది అనమాట. ఓకేనా, జేడీ అంతా ఉంటుంది. అది మొత్తం చదువుకొని ఏం చేసుకోవాలి, మనము అప్లై అనేది చేసుకోవాలన్నమాట. అండ్ అప్లై చేసుకోవడమే కాకుండా, అప్లై ఎలా చేసుకుంటాం మనము, రెజ్యూమే అప్లోడ్ చేస్తాము. ఓకేనా, దాని తర్వాత ఏమి ఇస్తుంది మనకు, రిఫరెన్స్ నెంబర్ ఇస్తుంది మనం అప్లై చేసినట్టుగా. ఓకే, అది మనం సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఫాలో అప్ చేయాలి. నేను ఇలా అప్లై చేశాను, నా ఎంతవరకు వచ్చింది అనేది మనం ఫాలో అప్ చేసుకోవచ్చు. మనకు ఈమెయిల్ అనేది మనం రోజు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, మనం అప్లై చేశాం కదా, మళ్ళీ మనం సెలెక్ట్ అయ్యామా లేదా అనేది, ఏమైనా ఆఫర్ లెటర్ వచ్చిందా అనేది మనం మన ఈమెయిల్ అకౌంట్ రోజు చెక్ చేసుకుంటూ ఉండాలి. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అలా చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. అయితే మనము ప్రొఫెషనల్ రెజ్యూమ్, మా రెజ్యూమ్ ఎలా ఉండాలి, మనం అప్లోడ్ చేసేది ప్రొఫెషనల్ గా ఉండాలి అన్నమాట. ఓకేనా, ఏదో సాదా సీదాగా కాకుండా ప్రొఫెషనల్ గా ఉండాలి. అండ్ జాబ్ అలర్ట్స్ అనేది మనము పెట్టుకోవాలి. ఇది ఈ యొక్క కంపెనీ వెబ్సైట్ ఉంది కదా, అప్పుడు ఏం చేస్తుంది, ఎప్పుడైతే న్యూ జాబ్ అక్కడ అప్లోడ్ అవుతుందో, ఓకే, అప్పుడు ఏమవుతుంది, మనకు వచ్చేస్తుంది అనమాట, అలర్ట్ అనేది వచ్చేస్తుంది, మనం చూసుకోవచ్చు. అలాగే లింక్డ్ఇన్ పేజ్ లో కూడా మనం చూసుకోవాలి, ఎందుకంటే అక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తుంటారు, జాబ్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా, సో ఈ విధంగా అన్నమాట. అర్థమైంది కదండి. నెక్స్ట్ మనము జాబ్ పోర్టల్స్, గవర్నమెంట్ జాబ్స్, ఫ్రీలాన్సింగ్, కంపెనీ వెబ్సైట్స్ లోనే కాకుండా వాట్సాప్ గ్రూప్స్ అనేవి ఉంటాయి, టెలిగ్రామ్ గ్రూప్స్ అనేవి ఉంటాయి, ఫేస్బుక్ అండ్ లింక్డ్ఇన్ కమ్యూనిటీస్ అనేవి ఉంటాయి. అయితే ఈ యొక్క జాబ్ రిలవెంట్ గ్రూప్స్ అండ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో వాటిలో మనం జాయిన్ అవ్వాలి. అలా జాయిన్ అవ్వడం వల్ల ఏం చేస్తారు, ఆ యొక్క హెచ్ఆర్స్, ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటారు ఓపెనింగ్స్ ఏవైతే ఉన్నాయో. మనము అక్కడ ఆ యొక్క అక్కడనే మనం అప్లై చేయొచ్చు, లేకపోతే ఆ కాంటాక్ట్ నెంబర్ కి కానీ, ఆ మెయిల్ ఐడికి కానీ మనం ఏం చేయొచ్చు, మన యొక్క రెజ్యూమ్ అనేది షేర్ చేయొచ్చు. అండ్ ఇవే కాకుండా నెట్వర్క్ విత్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ ఎక్స్ కొలీగ్స్. మనం ఇక్కడ వర్క్ చేస్తున్నాం అనుకోండి, ఓకే, మన ప్రీవియస్ వర్క్ ఆర్గనైజేషన్ లో, ఆ యొక్క ఆర్గనైజేషన్ లో మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పి పెట్టాలి, ఎవరైనా ఓపెనింగ్స్ ఉంటే చెప్పు అని. ఓకే, మన ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, నేను కంపెనీస్ లో నేను జాబ్ కోసం చూస్తున్నాను, ఏమైనా జాబ్ ఓపెనింగ్స్ ఉంటే చెప్పమని ఇలా చెప్పాలి. అలాగే మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా మనం చెప్పి ఉంచాలి. ఎప్పుడు కూడా మనం ఫాలో అప్ చేయాలి. ఓకే, నెట్వర్క్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. మనం చెప్పాం కదా అని చెప్పేసి అలా చెప్పి వదిలేయకూడదు. ఓకేనా, మనం ఫాలోఅప్ చేస్తుంటే వాళ్ళు ఏమనుకుంటారు, అరే మనకి ఇంట్రెస్ట్ ఉంది, మన జాబ్ అవసరం ఉంది అని ఏం చేస్తారు, వాళ్ళు మనకు తెలియజేస్తారు అనమాట. సో ఈ విషయం చాలా గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగని చెప్పేసి ప్రతిరోజు 10 సార్లు అలా మనం వాళ్ళని ఫాలోఅప్ చేస్తే మన నంబర్ బ్లాక్ చేస్తారు, మనకు హెల్ప్ చేయరు. ఓకే, సమ్ ఆల్టర్నేట్ డేస్ లో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అలా మనం ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా మనము జాబ్ సర్చ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా, సో మనము నెక్స్ట్ వీడియో అంటే రాబోయే వీడియోస్ లో Naukri.com లో ఎలా మనం జాబ్ సర్చ్ చేసుకోవాలి ఎండ్ టు ఎండ్, అంటే ఫస్ట్ టు లాస్ట్ స్టెప్ బై స్టెప్ చూద్దాం. అలాగే లింక్డ్ఇన్ లో కూడా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఓకే, గవర్నమెంట్ జాబ్ పోర్టల్స్ లో ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా, ఇలా అప్వర్క్ దీంట్లో కూడా ఎలా చేయాలో మనం ఒక్కొక్కటిగా సెపరేట్ వీడియోలో చూద్దాం. ఓకేనా, సో ఇది మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను.
Please subscribe, share and like my video. Thank you.